ఉదయమే లేచి ఇవైతే పెట్టేసుకొని తాగేసానండి. తాగేసుకొని ఇంకా బాత్రూమ్ కడిగేసి బట్టలు పిండేసి స్నానం చేసేసాను. అవి టిఫిన్ వచ్చేసి మళ్ళీ బోండాలే వేసాను అనమాట. తినేసి 4 ఉన్నాయి అనమాట. కుక్కర్ అయితే కడిగి పెట్టానండి. బియ్యం పిల్లలు ఆకలి అంటారు కదా మళ్ళీ, అందుకని కడిగి పెట్టేసి నానతాయని పెట్టేశాను. దొండకాయలు అయితే కోసేసాను అనమాట. ఇంకా ఇవి ఫ్రై చేయాలి. స్టవ్ అయితే వెలిగించుకుంటున్నానండి. ఇప్పుడు వెలిగించేద్దాం. ఆయిల్ వేసుకున్నాం. నూనె కూడా అయిపోయిందండి, కొద్దిగా ఉంది. నేను ఇలాగే ఫ్రై చేస్తాను అనమాట. ఇందులో ఏమైనా ఓన్లీ నూనె, ఉప్పు, కారం, పసుపు అంతే. చాలా టేస్టీగా ఉండదండి ఇలాగే. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వచ్చేసి ఉప్పు వేసుకుందాం లైట్గా. తర్వాత వచ్చేసి కొద్దిగా పసుపు, ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్నామండి. ఈ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకొని లాస్ట్లో కొద్దిగా తెల్లగడ్డ పచ్చిగా దంచి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలంటే అంతే, ఈజీ అయిపోతుంది దొండకాయ ఫ్రై. ఒక 10 నిమిషాలు ఇలా వదిలేద్దామండి, బాగా ఫ్రై అయిపోయిద్ది. కొద్దిగా మీడియంలో పెట్టుకుందాం స్టవ్. కొద్దిగా ఉన్నాయండి గిన్నెలు, రాత్రే తోమేస్తాను అనమాట. దొండకాయ కోసి పెట్టుకున్నాక ఆ పాలు అవి ఉన్నాయన్నమాట. అవి కూడా తోమేస్తా. గిన్నెలు ఏమి ఉండవు కూడా ఉంటాయి మంచి శుభ్రంగా. ఇవాళ పిల్లలకి స్కూల్ లేదండి, అందుకని లేట్గా లేసారనమాట. నేను కూడా లేట్గానే లేచాను. 7ంటికి లేసేసి బాత్రూమ్ కడిగేసి బట్టలు పిండేసి శుభ్రంగా బట్టలు పిండేసి బాత్రూమ్ కడిగేసి స్నానం వేసుకొని ఇంకా వంట మొదలు పెడుతున్నానండి. పీస్తో ఈజీగా పోయిద్దండి ఏ గిన్నెలైనా, అందుకే నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను అనమాట. ఎంత మాడిందైనా కూడా ఈజీగా పోయిద్ది. చూసారా? అవి కడిగేస్తున్నాం. ఇంకా పిల్లలకి సెలవులు ఇచ్చి ఇంకా పని ఉంటుందండి. ఇంకా మామూలుగా ఉండదు పని. చేస్తూ ఉంటే చేస్తూనే ఉంటే వస్తూనే ఉంటుంది.
ఫ్రిడ్జ్ మీద కొంచెం వాటర్ పడాలి చూసుకోవాలి. ఫ్రిడ్జ్ అనేది సింక్ పక్కనే ఉందన్నమాట. చాలా ఇబ్బందిగా ఉంది. మారుద్దామంటే ఇంకా కొంచెం స్విచ్ బోర్డు లేదు. ఇంకా ఇక్కడ పెట్టి కార్ చేస్తాను కదా. వేగింది చూద్దామండి. వేగుతున్నాయండి, ఇంకా బాగా వేగాలి. మూత ఇంకా రాలేదు. ఇంకా రాలేదండి. వేగిపోయిందండి. కారం వేసేసాను, చూపిలేదనమాట. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, నేను చుంచి వేసేసుకుంటున్నాను లాస్ట్లో. కుక్కర్ కూడా ఇట్లా వచ్చేస్తుంది. వేసినాక ఒక్క నిమిషం బాగా ఫ్రై చేసుకున్నాం. అయిపోయింది దొండకాయ కూర అనేది, ఫ్రై అనేది. వచ్చేసినాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా కుక్కర్ది. దొండకాయ ఫ్రై కూడా అయిపోయింది. చూసారా, ఫ్రై చేస్తే ఇంత కూడా కాదు, అదే టమాటా వేసి వండుకుంటే సరిపోతుంది. ఫ్రై అయితే అయిపోయిందండి. ప్లీజ్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి. నచ్చితే అలాగే కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.